స్వాతంత్ర్యం నా జన్మ హక్కని బ్రిటిష్ వారి గుండెను చూపించిన టంగుటూరి ప్రకాశం పంతులు కన్నా గడ్డ ఒంగోలు. ఆయన బాటలో ఓ పిడతల రంగారెడ్డి, ఓ పులి వెంకటరెడ్డి, ఓ దామచర్ల ఆంజనేయులు, ఓ దివి కొండయ్య చౌదరి, ఓ జి కళ్యాణరావు, ఓ నల్లూరి వెంకటేశ్వర్లు మహామహుల్ని కన్న గడ్డ ఒంగోలు గడ్డ. రాజకీయంగా ఉంటే ఇక నాటక రంగంలో ఓ బండారు సత్యనారాయణరావు, ఓ కేవీ రెడ్డి, ఓ చేమకుర్తి నాగేశ్వరరావు మహామహులు ఎంఏ స్వర్ణరావు, ఇసుకపల్లి మోహన్ రావు, పాటిబండ్ల ఆనందరావు, వై కామేశ్వరరావు, ఎందరో మహానుభావులు నాటక రంగంలో అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎర్ర జెండా రెపరెపలాడించిన మాదాల రంగారావుని కన్న గడ్డ ఒంగోలు. నేటి భారతం ప్రతిఘటన ఇది సమాజం కోసం సినిమా అంటే అని చూపించిన మహానుభావుడు టి కృష్ణను కన్న గడ్డ ఒంగోలు. మహానటి భానుమతి, జి వరలక్ష్మి, రావినూతల గిరిబాబు గారు, వాళ్ళ అబ్బాయి రఘుబాబు గారు, ఒకళ్ళ ఇద్దర ఎందరో మహానుభావులు. ఈ ఒంగోలు గిత్తలకు నమస్కారం. ఒక విషయం చెప్పాలి, ఈవేళ ఈ ఒంగోలులో ఇంత గొప్పగా మనం చేసుకుంటుంటే నాకు గొప్ప ఆనందం ఏంటంటే, ఈనాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా, ప్రపంచ కార్మిక దినం మేళా, లేకపోతే ఏదన్నా పార్టీ రాజకీయ అధికారంలోకి వచ్చిందా అన్నంతగా మీరందరూ ఒక సముద్రంలా వచ్చి అడుగు మా బిడ్డడు, మా టీ కృష్ణ బిడ్డడు, మా గోపి చందు హీరో అయ్యాడు, అతను మేము ఆశీర్వదించడానికి వస్తున్నాం అని మహాసముద్రంలా వచ్చి ఆ గోపి చందుని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాం. గోపిచంద్, ఏ తమ్ముళ్ళారా, గోపిచంద్ అన్న ప్రేమచంద్ మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు గోపిచంద్ చాలా అల్లరి పిల్లాడు, ప్రేమచంద్ చాలా బుద్ధి గలవాడు. ఒకరోజు మా కళ్ళ ముందు ఈతరం ఆఫీసులో అన్నదమ్ములు కొట్టుకున్నారు. ప్రేమచంద్ గోపిచంద్ ముక్కుని కోసాడు. గోపిచంద్ ముక్కు మీద ఇంకా గాడుంది. అలాంటి గోపిచంద్ ఈవేళ ఇంత గొప్ప హీరో అయ్యాడంటే దానికి కారణం టి కృష్ణ మెమోరియల్ అధినేత ఎం నాగేశ్వరరావు. ఆయన నేను సెలూరు చేస్తున్నా. ఎం నాగేశ్వరరావు మహానుభావుడు, ఓ తేజ, ఓ ఎంఎస్ రాజు, ఎందరో మహానుభావులు ఆయనకి వేషాలు ఇచ్చారు. మళ్ళా ఇదే ఒంగోలు బిడ్డ ఈ తరం బాబురావు, ఇదే రవికుమార్ చౌదరి ఆధ్వర్యం యజ్ఞంతో మళ్ళా గోపిచంద్ పెద్ద హీరో అయ్యాడు. ఇవాళ యజ్ఞమా, శౌర్యమా, లౌక్యమా, సౌఖ్యమా, రేపొద్దున సాధ్యమా? సాధ్యం. ఏదైనా సాధ్యం చేయగలిగిన హీరో గోపిచంద్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నిర్మాత భవ్య సిమెంట్, ఆయన పొట్టోడు ఆనంద ప్రసాద్ గారు, కానీ చాలా గట్టోడు. మిత్రులారా, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ అని పెద్ద టాపిక్ వస్తే, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి అవుతానన్నాడు ఆయన. అప్పుడు విజయలక్ష్మి పండిట్, ఓ జవహర్లాల్ నెహ్రూ అన్నా, ఇంత పెద్ద భారత రాజ్యానికి పొట్టోడు సింహాసనం ఎక్కడమా, ఇది కరెక్ట్ కాదండి ఆవిడ. ఓ పిచ్చిదానా, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దరిదళ్లాడించిన అల్లూరు సీతారామరాజు పొట్టోడు, మొఘలాయ సామ్రాజ్యాన్ని దరిదళ్లాడించి హిందూ సంస్కృతిని కాపాడిన ఛత్రపతి శివాజీ పొట్టోడు, ప్రపంచాన్ని దరిదళ్లాడించిన హిట్లర్ పొట్టోడు, అలాగే ఆనందరావు గారు పొట్టోడు.
కానీ చాలా గట్టోడు. భవ్య సిమెంట్ ఏం మాట్లాడు, అన్ని రేవుగా మాట్లాడుతుంటాడు ఆయన. ఈ మహానుభావుడు మాత్రం పని చేసుకుంటూ పోతుంటాడు ఆయన. అయితే ఈవేళ నాకు రెండో ఆనందం ఏంటంటే, ఒకటి గోపిచంద్ని ఆశీర్వదిస్తున్న ఈ మహానుభావులతో పాటు ఇదే ఒంగోలు గిత్త మహానుభావుడు ఎడిటర్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ గౌతమ్ రాజు. గౌతమ్ రాజు ఎక్కడున్నాడైనా? ఎక్కడ గౌతమ్ రాజు గారు? నిలబడండి, దండం పెట్టండి, దండం పెట్టండి. ఆయన మామూలు ఎడిటర్ గాడు. ఆ మహానుభావుడికి 100 ఏళ్ల సినిమా చరిత్రలో తెలుగు పరిశ్రమ మద్రాసులో ఆయనకి చంటి గారికి సన్మానం చేయాలి, కానీ చేయలేదు. ఏ ఒంగోలు ఆయన కన్నదో అదే బిడ్డని మీ సమక్షంలో ఇవాళ ఆనంద ప్రసాద్ గారు సన్మానం చేయడం మాత్రం సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. ఇక మిత్రులారా, మన సోదరు చెప్పాలంటే తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలుగు జాతి తెలియాలంటే ఓ ఒంగోలు గిత్త, ఓ గుంటూరు గోంగూర, ఓ కూచిపూడి భరతనాట్యం, బాబు బొమ్మ, అర్సవెల్ సూర్యుని దేవాలయం, ఓరుగోలు కాకతీయ శిల్పం, హిందూపూర్ నందీశ్వరుడు. అలా ఇక్కడ గుంటూరు గోంగూర ఎవరంటే మన రవికుమార్ చౌదరి, డైరెక్టర్ రవికుమార్ చౌదరి. పక్క జిల్లా వాడే గుంటూరు గోంగూర, గుంటూరు మిరపకాయ కూడా. ఏ భాయ్, హలో రవికుమార్ చౌదరి గారు, కమాన్. ఏ సినిమా అయినా సరే ఆడాలి. కథ, కథనం, దర్శకత్వం మోస్ట్ ఇంపార్టెంట్. పల్సపాడిన తెలియాలి. అలా తెలుసున్న వాళ్ళలో మనకున్న వాడి యంగ్ దర్శకుల్లో నెంబర్ 1 ర్యాంకులో వచ్చే మహానాయుల్లో ఈయన కూడా ఒక్కడు అని గంటాపదం చెప్తున్నా. హలో కమాన్ బ్రదర్. ఈయనలో ఎన్టీ రామారావు ఉన్న మాస్ పుట్టి ఉంది, అక్కిన నాగేశ్వరరావు ఉన్న క్లాస్ పుట్టి ఉంది. అటు మాసు అటు కొడుతున్నాడు ఆయన. అయితే ఏ హీరోయిన్ చెప్పిందో కానీ ఈ మహానుభావుడు ఇంతకుముందు రామారావులో ఉండేవాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఇదేం సోకో జీరో సైజు, దీని ఎమ్మ సైజు అనుకో. నమస్కారం. ఈయనవడం కాదు, మా ఒంగోలు గిత్త, లైక్ ధర్మేందర్, లైక్ వినోద్ ఖన్నా, గోపిచంద్. అరే ఆయన ఇలాగ అయిపోయాడు బై. ఏ గోపిచంద్, యూ మస్ట్ బి లైక్ ఒంగోలు గిత్త బుల్. ఏంది బై? ఎన్టీ రామారావు గారు తినాలి, పని చేయాలి, హీరో కృష్ణ గారు తినాలి, గెంతాలి. ఒంగోలు గిత్త ప్రపంచపరంగా ఐఆమ్ ది ఒంగోలు గిత్త అని అనిపించుకోవాలి. తినో మీ కాంబినేషన్ లో మళ్ళీ ప్రతిష్ఠ కావాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈవేళ ఆడియో ఫంక్షన్ హీరో అనూప్ రూబెన్స్ గారు దుమ్ము దులుపుతున్నాడు. ఆయన ముజు డైరెక్టర్, వందనాలు సాబ్. కమన్ బ్రదర్, బ్రహ్మాండం. వరుసని హ్యాటింగ్ కొడుతున్నారు మీరు, సెల్యూట్. అలాగే లిరికిస్టులు, పూజారులు, భాస్కర్ పట్ల, రామజోగి శాస్త్రి, అనంత్ శ్రీరామ్, మహామహులకు వందనాలు. అన్నేరావు గారి మిత్రుడికి, మీడియా మిత్రులకు, ఒంగోలు పూర్వ పెద్దలకు, మొత్తం అందరికీ కూడా తమ్ముళ్ళారా మీ అందరికీ నాకింత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యాంకర్ అమ్మకి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.